స్వప్న సార్, ఎంపీపీఎస్ వడాయిగూడెం. ఇది వన్స్ ప్లేసెస్ గేమ్ సార్. ఒక విద్యార్థి కాదు, ఒకరికంటే ఎక్కువ విద్యార్థులు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మనం కొన్ని గింజలు ఇస్తాం సార్. ఈ గింజల్ని ఈ ప్లేస్లో చల్లాలి. చల్లి గేమ్ని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు 1000 ప్లేస్లో ఏం పడలేదు సార్, ఏం పడలేదు, 0. ఇప్పుడు 100 ప్లేస్లో ఎన్ని కౌంట్ చేసుకుంటాడు? 1 2 3 ఇక్కడ పెట్టుకుంటాడు. నెక్స్ట్ 10th ప్లేస్లో 1 2 3 ఇది ఓన్లీ 3. 100 ప్లేస్లో వన్స్ ప్లేస్ 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ఇక్కడ ఏమేమి పడ్డాయో ఇక్కడ రాసుకుంటాడు. 1000 ప్లేస్లో ఏం లేదు, 100 ప్లేస్లో 3, 10th ప్లేస్లో 3, 1st ప్లేస్లో 8. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాడు. 100 ప్లేస్లో ఏం లేదు, 0. 1000 ప్లేస్లో ఏం లేదు, 0. 100 ప్లేస్లో 3 ఉంది. 300 మీన్స్ 300 అని తెలుసు వేసుకుంటాడు. నెక్స్ట్ 10th ప్లేస్లో 3 10s మీన్స్ 30, 8 1s మీన్స్ 8. దీంతో స్టాండర్డ్ ఫామ్ వస్తుంది, ఎక్స్పాండ్ ఫామ్ వస్తుంది సార్. ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ గేమ్ ఆడి వాళ్ళకు వచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాస్తారు. బిగ్ స్మాల్ చెప్తాడు, కంపేర్ చేసుకుంటారు. ఒక టీచర్ లేకపోయినా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది చిరిగేది కాదు, ఎంతమంది యూజ్ చేసినా. నెక్స్ట్ ఇది సార్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గేమ్. ఇది సి గ్రేడ్ పిల్లలకు బాగా యూజ్ అవుతుంది సార్. ఈ గింజలను ఇట్లా ఇసిరేస్తాడు. ఇక్కడ మనం ప్లస్ పెట్టినాం, మైనస్ పెట్టినాం. ఇంకా ఇవే కాకుండా ఇంటూ ఇవి కూడా పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు మనకు ప్లస్ ఫస్ట్ ఇవి కూడా ఇక్కడ పడినా యాడ్ చేస్తాడు. లెక్క పెట్టడం రాని వాళ్ళకు కూడా, ఎడిషన్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. ఓకేనా సార్? ఇదే మనం పెద్ద పిల్లలు చేయాలనుకుంటే ఇంకెక్కువ నెంబర్స్ మైనస్ పెడతాం. ఇది ఇంకెక్కువ నెంబర్స్ రావాలంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇది ఓన్లీ సి గ్రేడ్ పిల్లలకు చింతగింజలతో. ఇప్పుడేమో ఇట్లా విసిరేస్తే ఇవన్నీ యాడ్ చేయొచ్చు, అన్నీ యాడ్ చేయొచ్చు. ఇది బిఫోర్ ఆఫ్టర్ నెంబర్. నెక్స్ట్ ఇదే సార్. ఇది ఒక TLM కాదు, మనకు 2 రకాలుగా మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది డైస్తో సార్. డైస్తో 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఎవరైనా ఆడుకోవచ్చు. ఇప్పుడు 6 పడింది. 1 2 3 4 5 6 పెడతాడు. 6+4 వస్తే చేస్తాడు సార్. రాని పిల్లవాడు స్టిక్స్ యూజ్ చేసుకుంటాడు. ఇక్కడ స్టిక్స్ యూజ్ చేసుకుంటూ వచ్చిన వాడు వెళ్ళిపోతాడు. రానివాడు ఈ స్టిక్స్ కానీ చింతగింజలు కానీ కాబట్టి ఇవి యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దీంట్లో ఏమొస్తుంది సార్? స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ లాస్ట్కు ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ పడింది అనుకోండి సార్. స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే ఏంటి సార్? మనకు స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో పాము ఉంటుంది కదా, ఇక్కడనేమో మనం ఇట్లా పెట్టినాం, తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇది పెద్ద పాము అన్నట్టు. నెక్స్ట్ బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఇక్కడికి వస్తే బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 99 ఇక్కడికి వెళ్ళిపోతాడు. వర్డ్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయడానికి సార్. వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ చేస్తాడు, కానీ వర్డ్ ప్రాబ్లమ్స్కి వచ్చే వరకు ఆగిపోతాడు సార్. కీవర్డ్స్ తెలిస్తే ఈజీగా చేస్తాడు వర్డ్ ప్రాబ్లమ్స్. ప్లస్ ఇంక్రీజ్ ఉంటే అది అడిషన్ చేయాలి, టుగెదర్ ఉంటే అడిషన్ చేయాలి, మోర్ ఉంటే అడిషన్ చేయాలి. ప్లస్ ఇవి ఈజీగా వర్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాడు. ఇక్కడ చూడండి సార్, వర్డ్ ప్రాబ్లమ్స్. దేర్ ఆర్ 135 మ్యాంగో ట్రీస్ అండ్ 145 గువా ట్రీస్ ఇన్ ఏ గార్డెన్. హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఆల్ అనే కీవర్డ్ ఇక్కడ వచ్చింది. ఇట్లా కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటూ వర్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాడు సార్. ఇవి మన వెడ్డింగ్ కార్డ్స్, ఇంట్లో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా సార్, వేస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ తోటి మనం సింగులర్ ప్లూరల్, మ్యాంగోస్, డాగ్స్, ట్రీస్
ఎనిమల్స్, వాచెస్, బాయ్స్, ఇవన్నీ ఫిషెస్, కార్న్స్, ఆల్ఫాబెట్ హౌస్, క్యాపిటల్ స్మాల్. నెక్స్ట్ దిస్ దగ్గరున్న వస్తువును దిస్ ఈజ్ ఏ చైర్. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దీస్, దూరంగా ఉన్న సెంటెన్స్ని కూడా మనం ఈ యూజ్ అండ్ త్రో మెటీరియల్తో మనం చేయొచ్చు సార్. అన్ని వెడ్డింగ్ కార్డ్స్ యూజ్ చేసి ఈ విధంగా చేసుకున్నా సార్. ఇది మనం లాస్ట్ పాత పుస్తకాలలో నుంచి పిక్చర్స్ తీసి ఏ ఫర్ యాపిల్, A to Z వర్డ్స్ అన్ని విత్ పిక్చర్స్ తోటి రీడ్ చేస్తాడు, రైట్ చేస్తాడు. నెక్స్ట్ సార్ ఇవి ఒత్తుల పూలు. ఇవి దీంట్లోనే టేబుల్స్ కూడా మనకు వస్తాయి. 0 to 10 టేబుల్స్. ఇది ఈ వర్డ్స్ని గుణింత పదాల, ద్విత్వాక్షర పదాల, సంయుక్తాక్షర పదాల పిల్లలని ఇవి రీడ్ చేసి ఇందులో గుర్తించి వెయ్యాల. ఇది గుణింత పదం అయితే చదువుకుంటాడు వాడు, చదువుకొని గుణింత పదం అయితే గుణింత పదంలో వేసేస్తాడు. ద్విత్వాక్షర పదం అయితే ద్విత్వాక్షర పదంలో వేస్తాడు. సంయుక్తాక్షర పదం అయితే పదాలను గుర్తించి అందులో వేస్తాడు. ఇదొకటి సేమ్ అదే, కాకపోతే అది పెద్ద తరగతులకి 3rd, 4th, 5th వాళ్ళకి. ఇది 1st, 2nd వాళ్ళకి వస్తుంది. సరళ పదాలు. ఇదేంటిది? ఇది గజ అని చదువుకుంటాడు. 4 అక్షర పదం ఇందులోకి వస్తుంది అని చెప్పేసి ఇందులో వేసుకుంటాడు. ఇది శతకం చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఇది ఎన్ని అక్షరాల పదాల్లోకి వస్తే గుర్తించి 3 అక్షరాల పదం కాబట్టి 3 అక్షరాల దాంట్లో వేస్తాడు. మనం ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 0 పెడితే అది ఒకటే అక్షరం కిందికి వస్తుందని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది యువతల 4 అక్షరాలు. ఇది ఒకటి. ఇప్పుడు ఇది సరళ పదాలు తయారు చేయడం, వాడు గుర్తించి నంబర్స్ ఇవన్నీ పదాలను కూడా చేసి పాఠ్యాంశాలను కూడా అలాగే విద్యార్థులకు 3, 4, 5 తరగతులకు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు వచ్చేసి ఇది ఈవీఎస్ సార్. ఇది చెట్ల వలన యూజెస్. చెట్ల నుంచి మనం ఏమేమి పొందుతాం? మనం చెట్ల నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆక్సిజన్ వస్తుంది మనకు ఫ్రమ్ ట్రీస్ నుంచి. మెడిసిన్స్ వస్తుంది. ఫ్రూట్స్ తీసుకుంటాం మనం చెట్ల నుండి. వుడ్ వస్తుంటుంది. షెల్టర్ తీసుకుంటాం మనం. స్పైసెస్ చెట్ల నుండే, కాటన్ చెట్ల నుండే, పేపర్, ఫ్లవర్స్ ఇట్లా ఏవి కానీ మనం చెట్ల నుంచి తీసుకుంటాం. ఇది ఒకటి అర్థమే. ఇక్కడ పెట్టేసి అదే ఇప్పుడు 8,000 ప్లేస్లు వేస్తే 8,000 అలా ఏ నెంబర్ వేస్తే ఆ నెంబర్ ఇప్పుడు ఇవి చేసుకుంటాడు. ఇదే తీసి అదే 3,000. ఇదే 7ని ఇలా చేంజ్ చేసుకుంటాడు. 100s ప్లేస్లో వేస్తే 100s. ఇది 10s ప్లేస్, ఇది 1s ప్లేస్. ఇవి మార్చుకుంటాం. ఓకే సార్. ఇవి ఆల్ఫాబెట్స్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ పరిచయం చేయడం. ఇది ఏ స్మాల్ ఏ, బి స్మాల్ బి, ఇట్లా ఇంగ్లీష్కి సంబంధించి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, దిస్ ఈజ్ ఏ బ్యాగ్. దీస్ ఆర్ మై బుక్స్. ఇది సింగులర్ ప్లూరల్ వర్డ్స్ యూజ్ చేసుకోవడానికి, అక్కడ ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయడానికి ఇది యూజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్తారా? పిల్లల్ని కవర్ చేద్దామా అంతే. చెప్తారా సార్ మీరు?